जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది. అయోధ్యాకాండం 94వ సర్గలో ఉన్నాం. 93వ సర్గలో భరతుడు చిత్రకూట పర్వతానికి రావడం కనిపిస్తుంది. 94వ సర్గలో శ్రీరాముడు సీతకు చిత్రకూట పర్వత శోభను చూపిస్తున్నారు. శ్రీరాముడు దేవతా సమానుడు. అతడు పర్వతములందును అరణ్యములందును మిక్కిలి ప్రీతి కలవాడు. సీత కూడా ఆ పర్వతములను అరణ్యములను చూచి ఆనందించవలను అను కోరికతో అతడు ఆమెకు చిత్రకూట పర్వతమును చూపించెను. సీత, ఈ సుందరమైన పర్వతమును చూచుచుండుటచే రాజ్యభ్రంశము కానీ స్నేహితులకు దూరమైపోవుట కానీ నా మనస్సును బాధించుటలేదు. ఆ పర్వతాన్ని వర్ణిస్తున్నారు. ఈ పర్వతము అనేకమైన పక్షులతో నిండి ఉన్నది. గైరికాది ధాతువులు కల దీని శిఖరములు ఆకాశమును పొడుచుచున్నట్లున్నవి. చూడుము, వివిధములైన ధాతువులతో, భూమిలో ఉండే ధాతువుల వల్ల వాటికి రంగు వస్తుంది భూమికి. ఈ పర్వత ప్రదేశముల్లో కొన్ని వెండి వలెను, కొన్ని రక్తము వలెను, కొన్ని పచ్చని మంజిష్ట వలెను, కొన్ని ఇంద్రనీల మాణిక్యముల వలెను, కొన్ని పుష్య రాగముల వలెను, స్ఫటికముల వలెను, మొగలి పువ్వుల వలెను, కొన్ని నక్షత్రముల వలెను, పాదరసముల వలెను ప్రకాశించుతున్నవి. ఈ చిత్రకూట పర్వతంపై అనేక విధములైన మృగములు, పులులు, చిరుత పులులు, భల్లూకములు క్రూరత్వమును విడిచి నివసించుతున్నవి. ఎన్నియో పక్షుల సమూహములు కూడా దీనిపై ఉన్నవి. ఈ పర్వతంపై పుష్పములతోనూ ఫలములతోనూ నిండి అధికమైన నీడనిచ్చు మామిడి, నేరేడు, వేగిస, లొద్దుగు, మోరటి, పనస, చెండ్ర, ఊడుగు, తినిసము, మారేడు, తుమ్మికి చెట్లు, వెదుళ్ళు, గుమ్ముడు, వేప, ఉలిమిరి, ఇప్ప, బొట్టుగు, రేగి, ఉసిరి, పేము, ఏరుమద్ది, దానిమ్మ చెట్లు, ఇంకా అనేకమైన చెట్లు అంతటా వ్యాపించి ఉన్నవి. ఈ చెట్లలో చాలా మనకి తెలియని కూడా తెలియదు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ చెట్లు కనిపిస్తాయి అని చెప్తారు. వీటితో ఇది చాలా శోభాయుక్తముగా ఉన్నది. చూచువారికి రోమాంచము కలిగించువారు, ఉత్తమమైన మనస్సు కలవారు అయిన కిన్నరులు పర్వతముల చర్యలపై జంటలు జంటలుగా విహరించుతున్నారు. వారిని చూడుము. విద్యాధరులు వారి స్త్రీలు విహరించు మనోహరమైన ప్రదేశములను, వృక్షశాఖలకు తగిల్చిన వారి ఖడ్గములను, శ్రేష్టములైన వారి వస్త్రములను చూడుము. ఈ పర్వతం మీద కొన్ని చోట్ల జలము ప్రవహించుతున్నది, కొన్ని చోట్ల భూమిని ఛేదించుకొని జలము పైకి వచ్చుతున్నది. అందుచే ఈ పర్వతము మదోదకము స్రవించుతున్న ఏనుగు వలె ప్రకాశించుతున్నది. గుహలలోని వాయువు అనేక విధములైన పుష్పముల సువాసనలను మోసుకొని ఘ్రాణేంద్రియమునకు, ముక్కుకి తృప్తి కలుగునట్లు వీల్చుతున్నది. మంచి వాసనలు వస్తున్నాయట. దీనివలన ఆనందం కలిగిన వారు ఎవరైనా ఉందురా? నీతోనూ లక్ష్మణునితోనూ కలిసి ఇక్కడ ఎన్ని సంవత్సరములు నివసించి ఉన్నను నన్ను శోకము పీడింపదు. అనేకములైన పుష్పములు, ఫలములు, వివిధములైన పక్షిగణములు కల, విచిత్రములైన శిఖరములు కల రమ్యమైన ఈ పర్వతమునందు నాకు చాలా ప్రీతి కలుగుతున్నది. ఈ వనవాసము చేయుటచే తండ్రి రుణమును తీర్చుట, భరతునకు సంతోషము కలిగించుట అను 2 ఫలములు నాకు లభించినవి. నాతో కలిసి నివసించుతున్న నీవు మనోవాక్కాయములకు అనుకూలమైన వస్తువులను చూచుచు ఈ చిత్రకూట పర్వతం మీద ఆనందంగా ఉండగలుగుతున్నావా? రాముడు సీతను అడుగుతున్నాడు, నీకు సంతోషంగా ఉందా అని. రాజునకు మరణానంతరము ఉత్తమ జన్మ లభించుటకై ఈ వనవాసమే అమృతము వంటిదని నా ముత్తాతలైన ప్రాచీనులకు రాజర్షులు చెప్పిరి. చివరి రోజుల్లో సన్యాసం తీసుకుని వానప్రస్థం తర్వాత వెళ్ళిపోయి అడవుల్లో ఉంటే ఉత్తమమైన జన్మ వస్తుంది అని. అనేకమైన నీలము, పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో విశాలమైన వందల కొలది రాళ్ళు ఈ పర్వతమునకు చుట్టుపక్కల ప్రకాశించుతున్నవి.
పర్వత శ్రేష్టమైన ఈ చిత్రకూటం మీద రాత్రులందు వేల కొలది ఓషధులు తమ కాంతుల శోభతో ప్రకాశించుతూ అగ్నిశిఖల వలె కనబడుతున్నవి. ఈ పర్వతం మీద ఉన్న కొన్ని ప్రదేశములు గృహముల వలెను, కొన్ని ప్రదేశములు ఉద్యానవనముల వలెను, కొన్ని ప్రదేశములు ఏకశిలల వలెను ప్రకాశించుతున్నవి. ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్లు కనబడుతున్నది. ఎదుట కనబడుతున్న దాని శిఖరము అంతటను రమణీయముగా ఉన్నది. కాముకులు ఇచ్చట కుష్ఠ, ఖగర, పున్నాగ, భూర్జ వృక్షముల ఆకులను, పద్మముల రేకులను పైన పరిచి మంచి శయనములను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వాటిని చూడుము. అక్కడ కాముకులు నలిపి పారవేసిన పద్మములతో గుచ్చిన మాలలు, అనేక విధములైన ఫలములు పడి ఉన్నవి. చూడుము. అనేక విధములైన దుంపలు, ఫలములు, ఉదకము గల ఈ చిత్రకూట పర్వతము అలకా పట్టణమును, సౌగంధిక సరస్సును, ఉత్తర కురుదేశమును కూడా మించి ఉన్నది. నేను నీతోనూ లక్ష్మణునితోనూ కలిసి ఇక్కడ విహరించుతూ ఉత్తమమైన నియమములతో సత్పురుషుల మార్గమునందు సంచరించుతూ కులమును ధర్మమును వృద్ధి పొందించు ఆనందమును పొందగలను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలని 94వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 95వ సర్గ 95. శ్రీరాముడు సీతకు గంగానది శోభను వర్ణించి చెప్పుట. రాముడు సీతకు పర్వత శోభను చూపించిన పిదప మంగళకరమైన ఉదకముతో రమ్యమైన మందాకిని నదిని ఆమెకు చూపెను. పద్మముల వంటి నేత్రములు కల శ్రీరాముడు చంద్రుని వంటి అందమైన ముఖము గల వైదేహితో ఇట్లు పలికెను. విచిత్రమైన ఇసక తిన్నెలతో రమ్యమై హంసలతోనూ సారస పక్షులతోనూ పద్మములతోనూ నిండి ఉన్న ఈ మందాకిని నదిని చూడము. ఈ నదీ తీరములపై అంతటను అనేక విధములైన పుష్పవృక్షములు, ఫలవృక్షములు ఉండుటచే ఇది కుబేరుని సౌగంధిక సరస్సు వలె ప్రకాశించుతున్నది. దీని రేవులలో దిగి లేళ్ల గుంపులు ఇప్పుడే నీరు తాగుటచే నీరు కలిగిపోయి ఉన్నది. సుందరమైన ఈ తీర్థములు చూచుటకు చాలా ఆనందకరముగా ఉన్నవి. జటలను కృష్ణాదినమును ధరించి నారు చీరలను ఉత్తరీయముగా వేసుకున్న ఋషులు సంధ్యాకాలాదులందు ఈ మందాకిని నదిలోనికి దిగి స్నానం చేయుచున్నారు. తీవ్రమైన వ్రతములు కల మరికొందరు మునులు చేతులు పైకెత్తి నియమపూర్వకముగా సూర్యోపస్థానము చేయుచున్నారు. అగ్రభాగములను గాలి కదల్పగా నది చుట్టూను వృక్షములు, పుష్పములను, పత్రములను విడుచుతున్నవి. నది చుట్టూ ఉన్న చెట్లు కదులుతున్నాయి, కదిలి ఈ పూలు పడిపోతున్నాయి నీళ్ళల్లో. వీనితో ఆ పర్వతము నాట్యము చేయుచున్నట్లున్నది. ఈ మందాకిని నదిలో కొన్ని చోట్ల మణుల వలె నిర్మలమైన ఉదకమున్నది. కొన్ని చోట్ల ఇసక తిన్నెలు ఉన్నవి. కొన్ని చోట్ల సిద్ధులు అంతటను వ్యాపించి ఉన్నారు. చూడుము. వాయువు ఎగరగొట్టుటచే పుష్ప సముదాయములు కొన్ని చోట్ల విస్తృతముగా పడుతున్నవి. మరికొన్ని పుష్ప సముదాయములు జల మధ్యమునందు పడి తేలియాడుతున్నవి. చూడుము. మధురమైన ధ్వనులు కల చక్రవాక పక్షులు మంగళప్రదముగా కూయుచూ ఆ పుష్పరాశులపై ఎక్కుచున్నవి. నీవు కనబడుతూ ఉండగా ఈ చిత్రకూటమును, మందాకిని నదిని చూచుట అయోధ్యాపురములో నివాసము కంటే కూడా ఆనందకరమని తలుచుతున్నాను. భర్తకి భార్య పక్కనుంటే ఎక్కడున్నా ఒకటే కదా. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, శాంతి కలిగి పాపములను తొలగించు సిద్ధులు ఎల్లప్పుడూ ప్రవేశించి స్నానము చేయుటచే క్షోభింపచేయబడిన జలము గల ఈ మందాకిని నదిలో నాతో కూడా దిగి జలక్రీడ చేయము. ఎర్రని పద్మములు, తెల్లని పద్మములు నీటిలో మునిగిపోవునట్లు చేయుచు సఖురాలు వలె మందాకిని నదిలోనికి ప్రవేశించి జలక్రీడలు చేయము. అడవిలోని మృగాలను, పౌరులను గాను, ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగాను, ఈ మందాకిని నదిని సరయూ నదిగాను భావించుము. నా ఆజ్ఞను పాలించుతున్న ధర్మాత్ముడైన లక్ష్మణుడు, నాకు అనుకూలురాలువై ఉన్న నీవు నాకు సంతోషం కలిగించుతున్నారు. నీతో కలిసి నివసించుతూ త్రిశవణ స్నానము చేయుచు తేనె, దుంపలు, ఫలములు భుజించుతున్న నాకు అయోధ్య మీద కానీ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు. రమ్యమైన ఈ మందాకిని నది
లేళ్ల గుంపులతో ప్రకాశించుతున్నది. గజములు, సింహములు, వానరములు దీని ఉదకమును తాగుతున్నవి. ఇది చక్కగా పుష్పించిన వృక్షముల నుండి రాలిన పుష్పరాశులచే అలంకృతమై ఉన్నది. అట్టి ఈ నదిని చేరుటచే శ్రమ తొలగి సంతోషించని వాడు ఉండడు. రఘువంశమును వృద్ధి పొందించు ఆ శ్రీరాముడు మందాకిని నదిని గురించి ఈ విధముగా చక్కగా వర్ణించి చెప్పుచు ప్రియురాలితో కూడి కాటుక కాంతి వలె కాంతి కలిగిన ఆ చిత్రకూట పర్వతంపై విహరించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 95వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.